హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, L2 వాళ్ళకి సర్వే అయిపోయిన వారికి రేషన్ కార్డు లేకుండా స్టేటస్లో పేరు వస్తే ఇల్లు వచ్చినట్టేనా? స్టేటస్లో ఇలా ఉంటే 100% ఇల్లు గ్యారంటీ మీకు. ఈ విషయంపై మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వదలుచుకున్నానండి. ఎందుకంటే చాలామంది నాకైతే కామెంట్ చేశారు. ఏమనంటే, మాకు రేషన్ కార్డు లేదు కానీ స్టేటస్ మాకైతే చూపిస్తుంది, మాకు L2 వచ్చింది లిస్ట్లో అని చెప్పేసి, మా పేరు వచ్చింది లిస్టు 2లో అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. మరి మాకు ఇల్లు వచ్చినట్టేనా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారండి. దాని గురించి వివరాలు అయితే మీకు అందిస్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ రేషన్ కార్డు లేకపోతే మీకు ఇల్లు వస్తుందా రాదా అనే దాని మీద క్లారిటీ ఇస్తానండి. మీకు రేషన్ కార్డు లేదని ప్రజాపాలనలో ఇళ్ళ కోసం టిక్ పెట్టారు, రేషన్ కార్డు లేదని టిక్ పెట్టారు. కాబట్టే మీకు ఈ రేషన్ కార్డు లేదని ఆల్రెడీ ఆటోమేటిక్గా ఆన్లైన్లో మీకు రేషన్ కార్డు లేదని ఎంట్రీ చేసేస్తారు. అలా ఎంట్రీ చేస్తారు కాబట్టే మీకు ఇందిరమ్మ ఇళ్ళ సర్వేకి కూడా వచ్చారు. మీ పేరు ఆన్లైన్లో ఎంట్రీ చేశారు మీకు సర్వే చేసి. మీకు రేషన్ కార్డు లేదన్న డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎంట్రీ చేసేస్తారండి. ప్లస్ వీళ్ళు రేషన్ కార్డు లేకున్నా వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి కూడా అర్హులని, వీళ్ళు రేషన్ కార్డు కోసం కూడా అప్లై చేసుకున్నారన్న డీటెయిల్స్ కూడా వాళ్ళు ఆన్లైన్లో ఎంట్రీ చేసేస్తారు. దాని తర్వాత ఏం జరుగుతుంది? ముందుగా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీ చేస్తారు. మొదటి విడతలో ఏం చేస్తారు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రిలీజ్ చేస్తారు. రెండో విడతలో రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే రిలీజ్ చేస్తారు వాళ్ళకి. అంతేకాని రేషన్ కార్డు లేని వాళ్ళని పక్కన పడేస్తారని మాత్రం అనుకోవద్దు. కంపల్సరీగా వాళ్ళకి కూడా ఇస్తారు. కాకపోతే వాళ్ళకి రెండో విడతలు ఇస్తారండి. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఇల్లు శాంక్షన్ చేస్తారు. రేషన్ కార్డు లేకున్నా మీకు స్టేటస్లో కనుక మీరు L2 లిస్ట్లో ఉన్నారు, మీకు సర్వే కంప్లీటెడ్ అని వస్తే కనుక మీరు 100% ఇల్లుకి అర్హులండి. తప్పకుండా మీకు సెకండ్ లిస్ట్లో ఇస్తారు. ఇది కేవలం మేము చెప్పింది కాదండి, గవర్నమెంట్ జీవోలో కూడా ఉన్నది. రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీ చేస్తామని చెప్పేసి జీవోలో కూడా ఉన్నది. సో అర్థమైంది కదా అండి. L2 లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు లేకపోయినా మీకు కంపల్సరీగా ఇల్లు వస్తుంది. సెకండ్ ట్రిప్లో వస్తుందండి. ముందుగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రిలీజ్ చేస్తారు. దాని తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు పంపిణీ చేసిన తర్వాత సెకండ్ లిస్ట్లో మీ పేరైతే యాడ్ చేస్తారండి. ఈ రేషన్ కార్డు లేని వాళ్ళందరూ చాలామంది అయితే నన్ను ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి దీని మీద ఫుల్ క్లారిటీ అయితే వీడియో ద్వారా అందించానండి. సో మీరైతే స్టేటస్లో మీకు సర్వే కంప్లీటెడ్ అని వచ్చినా, మీరు ఏ లిస్ట్లో ఉన్నారని చూపించినా మీకైతే మాత్రం ఇల్లు కంపల్సరీ ఇస్తారండి. 100% గ్యారంటీ ఇల్లు మీకు. కాకపోతే రేషన్ కార్డు లేదు, మరి మాకు ఎలా వస్తుంది అనుకోవద్దు. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత సెకండ్ ట్రిప్లో మీకైతే ఇల్లు వస్తుంది. ఫస్ట్ ట్రిప్లో సర్వే కంప్లీట్ అయిపోయి ఇవన్నీ కూడా లిస్టులో పేరు వచ్చిన వాళ్ళందరికీ, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ ట్రిప్లో ఇస్తారు. సెకండ్ ట్రిప్లో రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి తర్వాత ఇల్లు ఇస్తారు. మీరు ఇంకొకటి కూడా అనుకోవచ్చు, మాకు రేషన్ కార్డులు వచ్చేది ఎప్పుడు, మాకు ఇల్లు ఇచ్చేది ఎప్పుడు, ఇదంతా జరిగేది ఎప్పుడు అనుకోవచ్చు అండి. మీరేం బెంగపడద్దు, కంగారు పడద్దు. ఏప్రిల్ నెల నుంచే ఈ కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం అనేది మొదలు పెడుతున్నారు. 1 కోటి రేషన్ కార్డులు అయితే పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కలిపి రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు ఏప్రిల్ నెలలోనే ఈ ఇందిరమ్మ ఇల్లు L2 లిస్ట్ వాళ్ళకు కూడా స్టార్ట్ చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల ముద్రణ కూడా అయిపోతుందంట అండి. ఇప్పటికే రేషన్ కార్డులు ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ ఉండదో అక్కడ పంపిణీ చేయాలని ఆల్రెడీ జీవో అయితే జారీ చేసేసారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత అంటే మార్చి నెల మొత్తం ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుంది. మార్చి నెల తర్వాత అంటే ఏప్రిల్ నెల నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకొకటి రేషన్ కార్డులకు సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తారంటండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ డౌట్లు చాలామందికి ఉండొచ్చు, వాళ్ళకి కూడా మనం క్లారిఫై ఇచ్చిన వాళ్ళ మొత్తం దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.